మన భారతదేశంలోని ప్రతి మూలలో దేవుళ్లను అలంకరించడానికి పూలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో పూలకు ఉన్న ప్రాముఖ్యత మరోలా ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలోని శ్రీవారిని అలంకరించడానికి వాడే పూల వైభవం అంతా ఇంతా కాదు. ప్రతిరోజూ శ్రీవారికి జరిగే తోమాల సేవలో భాగంగా ఈ పూల వైభవం మనకు కనువిందు చేస్తుంది. శ్రీవారి అలంకరణకు తులసి, చామంతులు, గన్నేరులు, సన్నజాజులు, మొల్లలు, మొగిలి, కమలం, కలువ, రోజాలు, గులాబీలు, సంపెంగలు, సుగంధాలు, మామిడాకులు, తమలపాకులు, పచ్చి పసుపు చెట్లు, కనకాంబరం, మరువం, మాచీపత్రం, దవనం, బిలువం, మారేడు ఇలా రంగురంగులతో సుగంధ పరిమళాలు వెదజల్లే ఎన్నో పుష్పజాతులను, పత్రాలను వినియోగిస్తారు. ప్రతి పూలుకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. ఉదాహరణకు తులసి పవిత్రతను, కమలం జ్ఞానాన్ని సూచిస్తాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 పూటలా శ్రీస్వామివారికి జరిగే తోమాల సేవ, పుష్ప కైంకర్యం కు ఈ పూలమాలలను జియంగార్లు తలపై పెట్టుకుని బాజాభజంత్రీలతో ఛత్రచామర మర్యాదలతో వేదమంత్రోచ్చారణలతో ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా వచ్చి విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమర్పిస్తారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని